బ్రేకింగ్ న్యూస్. రంగారెడ్డి జిల్లా ఆమనగల్లో ఓళ్లు గగురు పొడిచి దారుణ ఘటన వెలుగు చూసింది. కన్న తండ్రే కాలయముడిగా మారాడు. అల్లారు ముద్దుగా పెంచుకోవాల్సిన బిడ్డలను జీవితాంతం తోడుంటానని ప్రమాణం చేసిన భార్యను మద్యం మత్తులో కత్తితో విచక్షణారహితంగా పొడిచాడు. ఈ ఘటనలో భార్య కుమారుడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. కూతురు మృత్యుతో పోరాడుతోంది. పులిగోనిపల్లి తండాకు చెందిన రామ్దాస్ నాయక్ స్థానిక కాటన్ మిల్లో కూలీగా పనిచేస్తున్నాడు. భార్య కవిత మేస్త్రి పనులకు వెళ్తూ కుటుంబాన్ని పోషిస్తుంది. అయితే కొంతకాలంగా దంపతుల మధ్య చిన్నపాటి గొడవలు జరుగుతున్నాయి. ఇదే సమయంలో మద్యం మత్తులో ఉన్న రామ్దాస్ తన విశ్వరూపాన్ని చూపించాడు. కత్తి తీసుకుని భార్య కవిత, కుమారుడు హర్షపై విరుచుకుపడ్డాడు. వారు తేరుకునే లోపే కత్తితో పొడిచి కిరాతకంగా చంపేశాడు. అనంతరం కూతురు పవిత్రపై కూడా దాడి చేశాడు. ఆమె తీవ్ర గాయాలతో కొన ఊపిరితో ఆసుపత్రిలో కొట్టిమిట్టాడుతోంది. సమాచారం అందుకున్న ఆమనగల్లు పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. తీవ్రంగా గాయపడిన కుమార్తెను అత్యవసర చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. మృతదేహాల పోస్టుమార్టం నిమిత్తం తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి శంకర్ మనకు అందుబాటులో ఉన్నారు. శంకర్, ఇంత దుర్మార్గంగా ఎలా వ్యవహరించాడు రామ్దాస్? ప్రస్తుతం రామ్దాస్ పోలీసుల అదుపులో ఉన్నాడా? రోహిత్, ఎందుకంటే మద్యం మత్తులో విచక్షణ రహితంగా సొంత బిడ్డల్ని చంపడమే కాక కట్టుకున్న భార్యను కూడా కరతీర్చాలని చూశాడు ఓ ప్రబుద్ధుడు. మొత్తంగా తాగిన మత్తులో మృగంగా మారాడా భర్త. రంగారెడ్డి జిల్లా ఆమన్గల్ మండలానికి చెందినటువంటి సీతారాం నగర్ తాండాలో ఈ పునిగోని పండుగలతో రెగ్యులర్ గా ఆ కుటుంబం రోజువారీ కార్యకలాపాలను మొదలు పెడదాం అనుకున్నది. కానీ అంతలోపలనే భర్త బనావత్ రామ్దాస్ అతిగా మద్యం సేవించి వచ్చాడు. మొత్తంగా గతంలో ఉన్నటువంటి కుటుంబ కలహాలకు తోడు ఒక్కసారిగా భార్యాభర్తల మధ్య గొడవ కాస్త తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. అంటే మొత్తంగా ఒకరిపై ఒకరు అరుచుకోవడంతో ఇది కాస్త తీవ్ర రూపం దాల్చింది. దీంతో ఊగిపోయినటువంటి భర్త ఎవరైతే ఉన్నాడో భార్య కవిత, అదేవిధంగా కుమారుడు హర్ష, కూతురు ప్రణీతల పైన కత్తితో విచక్షణ రహితంగా దాడి చేశాడు. మొత్తంగా భార్య కవిత అక్కడికక్కడే, హర్షలు అక్కడికక్కడే మృతి చెందారు. మరి కూతురు ప్రణీత 10 సంవత్సరాలు, ఆమె పరిస్థితి విషమంగా ఉండడంతో ఆ పాపను హైదరాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా ఈ ఘటనతో ఒక్కసారిగా స్థానికంగా ఉన్న వాళ్ళంతా కూడా భయాందోళనకు గురవుతున్నారు. సొంత భర్త, కట్టుకున్న భర్త తనను చంపడంతో పాటు తన భార్యను చంపడంతో పాటు కన్న కూతురు పైన, కన్న కొడుకు పైన ఇంత విచక్షణ రహితంగా కత్తితో దాడి చేస్తూ వాళ్ళని చంపాలని చూడడం చాలా చాలా దారుణం అంటున్నారు స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళంతా కూడా. సొంత తండ్రి కట్టుకున్న భర్త తమను కడతేరుస్తారని చెప్పి ఎవరు కూడా ఊహించి ఉండరు. ఎందుకంటే క్షణికావేశంలో తీసుకున్నటువంటి నిర్ణయాలంతా కూడా ఎందుకు అంత దుర్మార్గంగా మొత్తం కుటుంబాన్ని నరికేశాడు? ఎందుకు కన్న బిడ్డలను, కట్టుకున్న భార్యను? అసలు గొడవ ఏంటి? రోహిత్, ఎందుకంటే గతంలో కూడా వీళ్ళ మధ్య తరచూ గొడవలు వస్తుండేవి. దీనికి ప్రధాన కారణంగా మద్యం అని తెలుస్తుంది. ఎందుకంటే మద్యం మత్తులో రెగ్యులర్ గా ఇంటికి రావడం, కుటుంబంతో క్లియర్ గా ఉండకపోవడం. అంటే కుటుంబ సభ్యులు ఏం ఆలోచిస్తారు? బయటికి వెళ్ళినప్పుడు తండ్రి తిరిగి వస్తాడు, భర్త తిరిగి వస్తాడు, ఇంటికి వచ్చిన తర్వాత తమతో సంతోషంగా ఉండాలి, తమ బాధలు చెప్పుకోవాలని ఆలోచిస్తారు. కానీ ఇక్కడ కొంతమంది నిర్లక్ష్యంగా కుటుంబాన్ని గాలికి వదిలేసి మద్యానికి బానిసై మొత్తం మద్యమే నేను తాగితే చాలు అన్నట్టుగా ఉంటారు. కొంతమంది కుటుంబంతో సంబంధం లేకుండా జీవనం కొనసాగిస్తుంటారు. ఇలా వాళ్ళు రావడం వల్ల కుటుంబాన్ని పట్టించుకోకపోవడం వల్ల ఈ గొడవలకు దారి తీసినట్టుగా తెలుస్తుంది. మొత్తంగా ఏదేమైనప్పటికీ సంతోషంగా ఉండాల్సినటువంటి పిల్లలు, ఒకవైపు భార్య కూడా చనిపోవడం పూర్తి స్థాయిలో చర్చాంశనీయంగా మారింది. ఇప్పటికీ పోలీసులు అతని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలుస్తుంది. రోహిత్, రైట్ శంకర్, ప్రస్తుతం పోలీసుల అదుపులోనే ఉన్నాడా నిందితుడు? రోహిత్, ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నప్పటికీ పూర్తి స్థాయి విచారణ చేపట్టిన తర్వాత వారికి పూర్తి నివేదిక, అంటే మొత్తంగా దర్యాప్తులో ఏం తెలియబోతుంది, అతను ఏం చెప్తాడనే కోణంలో కూడా పూర్తిగా పోలీసులు పూర్తి వివరాలను సాయంత్రంలోగా వెల్లడించే అవకాశాలు కనిపిస్తున్నాయి. రోహిత్, రైట్. పులిగోనిపల్లి తండా గ్రామంలో రాత్రి ఒక బాధాకరమైన, విషాదకరమైన సంఘటన జరిగింది. ఈ బానోతు రామ్దాస్ అనే వ్యక్తి
అతను తాగి ఇంతకుముందు కూడా చాలాసార్లు పాపం అమ్మాయిని భార్య పిల్లల్ని ఇబ్బంది పెట్టేవాడు. దాని క్రమాలనే రాత్రి వాడు తాగిన మైకంలో తాగి వచ్చి నన్ను భార్య అడిగింది, ఇట్లా పద్ధతి కాదు, మన పిల్లలు ఉన్నారు, మంచిగా బతకాలి, ఎందుకు తాగాలి, ఎందుకు ఖర్చు పెట్టుకోవాలి అన్నట్టు వాడు తాగిన మైకంలో కోపంతో భార్య కవితను, కొడుకు హర్షిత్, కూతురు ప్రణీత వీళ్ళని కొట్టడం జరిగింది. భార్య కవిత మరియు కొడుకు హర్షిత్ విషాదకరమైన పరిస్థితుల్లో చనిపోయినారు. ప్రణీత కూతురు తీవ్రమైన గాయాలతో హాస్పిటల్లో అడ్మిట్ అయ్యింది. దాని గురించి ఇక్కడ మేము వచ్చి సీన్ చేసి ఇదంతా చేయడం జరిగింది. మేము ఎట్టి పరిస్థితుల్లో గ్రామస్తుల యొక్క స్టేట్మెంట్, వాళ్ళ చనిపోయిన ఆ వ్యక్తి యొక్క తోట యొక్క సిస్టర్ అమ్మాయి తోటి దరఖాస్తు తీసుకొని ఆ నేరస్తుల విషయంలో కఠినంగా శిక్షించేందుకు అన్ని ఇన్వెస్టిగేషన్ ఆ విధంగా చేస్తామని చెప్పి